హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మనం స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్లేట్లో మీరు చూస్తున్నట్టయితే పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయి. చూస్తున్నట్టయితే ఇక్కడ స్వీట్ కార్న్ మేము ఆల్రెడీ ఒలిచి పెట్టేసుకున్నాము. చిన్న ఇంచు అల్లం అండ్ రెండు రెబ్బల వెల్లుల్లిపాయ తీసుకున్నాం. ఇప్పుడు వరకు చూపించినవన్నీ మిక్సీలో వేయాలి. ఒక స్వీట్ కార్న్ తప్ప గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. కొన్ని ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ కొయ్యాలి. రెండు గుప్పెట్లు ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. నేను ముందుగా ఒలుచుకున్న స్వీట్ కార్న్ ఇప్పుడు ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం 2 minutes వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వడానికి ఉప్పు వేయాలి. నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని అందులోకి వేస్తున్నాను. 5 to 10 minutes వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నం చిదిపి కడాయిలో వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు ఇంకా పడితే వేయొచ్చు. ఇప్పుడు చివరిగా నిమ్మకాయ పిండుకోవాలి. టేస్టీ స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.